హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీకే రివ్యూస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి, బాగున్నారు కూడా. ఎందుకంటే మీరు బాగుంటే నేను బాగుంటాను కాబట్టి. చలో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకోకుండా నిన్న బిగ్ బాస్ హౌస్లో మండే రోజు ఏం జరిగింది అనే దాని గురించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటి అని అంటే, సో మనం ఆల్రెడీ సండే ఎపిసోడ్ అయితే చూసాము. సండే ఎపిసోడ్లో మాస్క్ మ్యాన్ అని అయితే ఎలాగో సరదాగా ఇంటికి పంపించేశారు. మరి మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఈ వీక్ నుంచి వాళ్ళకి ఎలిమినేషన్ రౌండ్లు అయితే స్టార్ట్ అవుతాయి. సో దానికన్నా ముందు బిగ్ బాస్ పొద్దున్నే తనుజాకి కాఫీ అయితే పంపించాడు. ఎందుకంటే నిన్న జరిగిన ఎపిసోడ్లో పవన్ పార్టిసిపేట్ చేసి గెలుచుకున్నటువంటి కాఫీని తనుజాకి గిఫ్ట్గా ఇచ్చాడనమాట. సో అందువల్ల ఏంటంటే తనుజాకి ఆ యొక్క కాఫీని ఈ రోజు అయితే ప్రొవైడ్ చేశారు. సో ఆమె కాఫీ తాక్కుంటూ ఆ ఫీల్, ఆ ఎక్స్ప్రెషన్స్ హైలైట్గా అనిపించింది. సో దాన్ని కూడా, కాఫీని కూడా ఇద్దరు షేర్ చేసుకున్నారు. పాప గిఫ్ట్ ఇచ్చిన తనకి ఎవరికి, పవన్ కళ్యాణ్కి షేర్ చేయలేదులే కానీ ఇటు భరణి గారను తనుజ ఇద్దరు కలిసి అయితే ఆ తెచ్చుకున్న కాఫీని ఇద్దరు షేర్ చేసుకొని తాగారు. ఎందుకంటే తండ్రి కూతుళ్ళ బాండింగ్ వాళ్ళిద్దరికి ఉంది కాబట్టి అలా చేశారు. కానీ నాకు అనిపించింది ఏంటంటే, పాపం అతను కష్టపడి తీసుకొచ్చి ఈమెకి ఇచ్చాడు కదా, కనీసం ఏమైనా కొంచెమైనా ఒక చిప్ అన్న ఇచ్చుంటే ఆ కృతజ్ఞత అనేది బాగుండేది నాకు అనిపించింది. బట్ ఎనీవే, అలా ఎందుకు ఎంగిల్ని షేర్ చేసుకుంటారు అని అనిపించింది. ఎనీవే, మరి వీళ్ళిద్దరి మధ్య అయితే ఒక బాండింగ్ ఉంది కాబట్టి వీళ్ళు షేర్ చేసుకున్నారు, కాఫీని తాగేశారు. దాని తర్వాతకి సంజనాకి ఒక పెద్ద డౌట్ వచ్చిందనమాట. అదేంటిదని అంటే, ఈ లాస్ట్ వీక్ 4th వీక్ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో రాము గారు, ఓకే, ఆ రాముయే పేరుకి కెప్టెన్ అయ్యాడు, కానీ మొత్తం కూడా లీడ్ చేస్తున్నది భరణి గారే అని తనకు అనిపించింది. ఎందుకనంటే ఓనర్స్కి సపరేట్ బాత్రూమ్స్ అవి ఇచ్చారు. ఓనర్స్ అందరూ అక్కడికి వెళ్ళేసి వాళ్ళు అక్కడ స్నానాలు చేస్తున్నారు. బట్ క్యాప్టెన్కి సపరేట్ బాత్రూమ్ ఉంది. సో భరణి గారు మాత్రం ఆ కెప్టెన్ రూమ్లోకి వెళ్ళి స్నానం చేస్తాడు. అంటే ఫేవరింగ్ అనేది అక్కడ కనపడుతూనే ఉంది. సో ఎవరిని డామినేట్ చేస్తున్నారు అనేది కనపడుతూనే ఉంది. అది ఈమె డౌట్ అనమాట. బట్ కెప్టెన్సీకి రూమ్స్లోకి అవకాశం ఎవరినైనా వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు ఎవరినైనా తీసుకెళ్ళొచ్చు అని, అది కెప్టెన్సీ రూల్, అది వాళ్ళ ఇష్టం, అది ఎవరినైనా తీసుకెళ్ళొచ్చు. బట్ ఈమెకి వచ్చిన పెద్ద డౌట్ అనమాట. ఇదేందని అంటే, క్యాప్టెన్సీ రాము కాబట్టి, కాకపోతే ఏంటంటే భరణి గారి మీద కంప్లీట్ లీడ్, మొత్తం హౌస్ను మొత్తం కంట్రోల్ చేస్తుంది భరణి గారు అన్నట్టుగా తనకి అనిపించిందని చెప్పేసి తను డౌట్ని ఫ్లోరా గారికి చెప్తా ఉందన్నమాట. తర్వాత నామినేషన్కి అందరిని క్యూలో నిలబెట్టిన తర్వాత బిగ్ బాస్ వచ్చాడు. సో ఈ వీక్ ఎలిమినేషన్లో ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పేసి ఒక కెప్టెన్ పేరు తప్ప అందరి పేర్లు చెప్పాడు. ఫ్లోరా కెప్టెన్. ఎందుకంటే ఫ్లోరా ఆల్రెడీ 2 వీక్స్కి సరిపడా తను ఎలిమినేట్ చేయడానికి ఇంకా లేదు. ఎలాగో కెప్టెన్ అయితే ఎవరు ఎలిమినేట్ చేయడానికి లేదు ఈ వీక్ రాము సేఫ్, అలానే ఫ్లోరా కూడా ఇంకా 2 వీక్స్ దాకా ఎలిమినేషన్లో ఉంటుంది. బట్ కాకపోతే ఏంటిదని అంటే, తనని ఎవరిని ప్రాస్పెక్ట్గా ఎలిమినేట్ చేయడానికి అవకాశం అనేది లేదనమాట. సో ఇక్కడ నామినేషన్ అవ్వటానికి ఉన్నటువంటి అందరూ నామినేట్ అయ్యారు. ఆ నామినేట్ల నుంచి ఇప్పుడు వీళ్ళందరూ కూడా మళ్ళీ టాస్క్ పార్టిసిపేట్ చేయాలి. కొత్తగా ఫ్రెష్గా నామినేషన్ బిగ్ బాసే చేశాడు, అందరినీ నామినేట్ చేసేసాడు. వాళ్ళందరూ మళ్ళీ గేములు ఆడి అందులో నుంచి సేవ్ అయ్యి, అందులో నుంచి ఓడిపోయిన వాళ్ళు అసలు నామినేట్ అవుతారు, గెలిచిన వాళ్ళు సేఫ్ జోన్కి వెళ్ళిపోతారనమాట. ఇది బిగ్ బాస్ ఇచ్చినటువంటి ఎలిమినేషన్ కేటగిరీ. అందులో ఫస్ట్ గేమ్ పెట్టింది ఏంటంటే, ఒక పెద్ద బెడ్ వేశారు. ఇది బెడ్ మీద అరుపులు అనమాట. బెడ్ మీద కేకలు అనొచ్చు, అరుపులు అనొచ్చు, తోపులు అనొచ్చు అనమాట, ఏమన్నా పిలవచ్చు. ఒక పెద్ద బెడ్ వేశారు. ఆ బెడ్ మీద ఏంటంటే, ఈ కంటెస్టెంట్స్ అందరూ, అంటే ఇద్దరు సంచాలకులుగా ఉంటారు. ఎవరు, ఇటు రాము అటు ఫ్లోరా, ఇద్దరు సంచాలకులుగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని ఎలిమినేట్ చేసే అవకాశం లేదు కాబట్టి ఉంచారు. దాని తర్వాతకి రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బెడ్ మీద ఉన్నారు. ఇక్కడ బిగ్ బాస్ చెప్పిన విషయం ఏంటిదని అంటే, గేమ్ ఏంటిదని అంటే, ఎవరినైనా కానీ కిందకి నెట్టేసేయాలి, కిందకి తోసేయాలి. ఎవరైతే కిందకి కాలు ఎడతారో వాళ్ళు ఎలిమినేషను, ఉన్నవాళ్ళు ఇది అవుతారు. సో ఫస్ట్ ఏంటంటే, మగవాళ్ళందరూ ఎవరెవరు, భరణి, అలానే ఇమ్ము, అలానే పవన్ కళ్యాణ్, అలానే డిమాండ్ పవన్, ఈ నలుగురు కలిసి ఏం చేశారనంటే ఒక మాట మీద ఉన్నారు. ఒక మాట మీద ఉండేసి ఆడవాళ్ళని టార్గెట్ చేశారు. ఆడవాళ్ళలో ఫస్ట్ ఎవరిని టార్గెట్ చేశారంటే సంజన గారిని టార్గెట్ చేశారు. సంజనని కాళ్ళు చేతులు పెట్టి తీసుకుపోయి బయట పడేశారు, బెడ్ దింపేశారు, ఆమె ఎలిమినేషన్ అయిపోయింది. దాని తర్వాతకి మళ్ళీ ఎవరిని టార్గెట్ చేశారు అని అంటే, వాళ్ళ దాంట్లో సుమన్ శెట్టిని టార్గెట్ చేశారు. సుమన్ శెట్టిని తీసుకెళ్ళి పక్కన పడేశారు. ఇక మిగిలింది అక్కడ ఎవరు అని అంటే, ఒకటి దివ్య, అలానే రీతు, అలానే తనుజ, అలానే
శ్రీజ వీళ్ళే ఉన్నారు. ఇక్కడ దివ్య అంట దివ్య చాలా డిఫెండ్ చేసుకుంది, చాలాసేపు డిఫెండ్ చేసుకుంది. బట్ ఒక నలుగురు మగవాళ్ళు కలిసి ఆడవాళ్ళ మీద యుద్ధం చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకనంటే ముందు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గేమ్ ఆడితే గేమ్ మజా ఉంటుండే. అక్కడ ఎవరికి వాళ్ళు గేమ్ ఆడలేదు. వాళ్ళు ఏం చేశారు అని అంటే ఒక టీములు ఫామ్ అయ్యారు. అది టీము ఫామ్ అయ్యే గేమ్ కాదు కదా, కానీ వీళ్ళు టీములు ఫామ్ అయ్యి గేమ్ ఆడదామని ప్లాన్ చేసుకున్నారు. సో అక్కడ దివ్యని కిందకి నెట్టేటప్పుడు దివ్య చాలా డిఫెండ్ చేసుకుంది, చాలా గివ్ అప్ చేసుకుంది. బయట నుంచి సంజన అరుస్తూనే ఉంది, రీతు కనీసం తనకు సపోర్ట్ చెయ్యి, ఇప్పుడు తను నువ్వు కాపాడి వాళ్ళని ఎవరిని కిందకి నెట్టేస్తే రేపు తర్వాతకి నిన్ను కాపాడుతాను అంటూనే ఉంది. బట్ ఏంటంటే స్వార్థం అనేది ఎక్కువైపోయింది. ఎందుకని అంటే వాళ్ళు ఒక ఉప్పర మీటింగ్ లాగా పెట్టుకొని వాళ్ళే ఇది చేసుకోవటం అనేది నాకు అక్కడ కరెక్ట్ అనిపించలేదు. దాని తర్వాతకి దివ్యాన్ని కింద కోల్ చేసిన తర్వాతకి అక్కడ మాట్లాడుకుంటున్నారు. రీతును కూడా అలానే కిందకి నెట్టేశారు. అలానే ఎవరు మళ్ళీ ప్లాన్ చేసుకొని డిమాండ్ పవన్ కూడా తీసేశారు. ఇంకా అక్కడ ఫైనల్గా మిగిలింది కాల్ ఎవరైనా అంటే ఒకటి భరణి, అలానే ఇమ్ము, అలానే పవన్ కళ్యాణ్, అలానే తలుజ, అలానే శ్రీజ. వీళ్ళు 5గురే ఇంకా ఆ బెడ్ మీద నిలబడ్డారనమాట. బెడ్ మీద నిలబడ్డారు వీళ్ళు 5గురు మాత్రమే అనమాట. అసలు లంచ్ టైం కాబట్టి ఇది గంట కొడుతూ ఉంది. సో 1 గంటకి అలారం పెట్టుకున్నాయి, టైం టు టైం తినకపోతే కష్టం కాబట్టి. ఎనీవే ముందు మనకి వీడియో ముఖ్యం బిగులు. దాని తర్వాతకి ఇంకా మిగిలింది 5గురే అనమాట. ఈ 5గురిని కూడా అక్కడ మాట్లాడుకుంటున్నారు. ఎవరిని తోసి ఎవడు గేమ్ వాడు ఆడితే ఈజీగా అయిపోతుంది, మంచి టాప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ అలా ఆడుకోకుండా మళ్ళీ గ్రూప్ మీటింగ్ పెట్టారు. భరణి చూసినంతసేపు చూశాడు, గట్టిగా హక్ చేసుకొని తీసిపోయి కిందకి నెట్టేశాడు శ్రీజ కిందకి వెళ్ళిన తర్వాత కూర్చొని తనకి చెప్తా ఉంది, భరణికి ఏం చెప్తా ఉంది అని అంటే, రేలంగి మావే నిన్ను ఊరికే అన్నారు, మాటల్లో పెట్టి నమ్మించి కిందకి నెట్టేసినావు నువ్వు, అంటే సేఫ్ గేమ్ ఆడుతా ఉన్నావు నువ్వు అని చెప్పేసి తను అక్కడ కొంచెం కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్నట్టే అనిపించింది, బయటికి రాలేదు. డిపెండ్ చేసుకున్నది అయితే కనపడింది. అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే శ్రీజ అంటూనే ఉంది, ఆడపిల్లల్ని ఇలా పట్టుకోకూడదు అలా పట్టుకోకూడదు అని చెప్పేసి అంటారు, కానీ ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని నెట్టేస్తున్నారు అని చెప్పేసి తను అక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది. మరి అక్కడ భరణి గారిది అలా పట్టుకొని కిందకి నెట్టేయటం కరెక్టా కాదా? గేమ్ ప్రాస్పెక్ట్లో ఆలోచిస్తే రైటా, లేదా ఆడపిల్లలను పట్టుకునే ప్రాస్పెక్ట్లో ఆలోచిస్తే రాంగా? మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి. బట్ నాకేమనిపించిందంటే ప్రాపర్గా అది గేమ్ అన్నప్పుడు తప్పదు. ఇంకా ఆడవాళ్ళు మగవాళ్ళు కాంపిటీషన్ పెట్టినప్పుడు అక్కడ పట్టుకుంటున్నావు ఇక్కడ పట్టుకుంటున్నావు అని అంటే నీకంత సింపతి మీద ఉంటే నువ్వు అసలు గేమ్లో పార్టిసిపేట్ చేయకూడదు, అసలు హౌస్కి కూడా రాకూడదు. సో ఇక్కడికి వచ్చారు అని అంటే ఈక్వల్, అందరూ సమానంగా ఉంటేనే హౌస్లోకి వెళ్ళాలి, ఆడాలి. ఇంకా అక్కడ ఆడబట్టుకోవద్దు అనే మాటలు రావడం కూడా కరెక్ట్ కాదని నాకు అనిపించింది. మరి మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి. ఎనివే అలా పట్టుకున్నందుకు ఒక రకంగా భరణిని కూడా తప్పు పట్టొచ్చేమో, మేబీ గేమ్ ప్రాస్పెక్ట్లో ఆలోచిస్తే అది కరెక్టే అని నాకు అనిపించా ఉంది. ఎనివే కొంచెం చూసి పట్టుకుంటే బాగుండేది, అది కూడా నేను చెప్తున్నాను. ఇది అయిపోయింది. దీని తర్వాతకి ఇంకా బిగ్ బాస్ ఏం చేశాడనంటే ఇంకా అక్కడితో గేమ్ ఆఫ్ చేశాడు. సో ఫైనల్గా అక్కడ ఎవరున్నారంటే ఓన్లీ 4 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. 4 మెంబర్స్. 1 తనుజ, 2 భరణి, 3 పవన్ కళ్యాణ్, 4 డిమాండ్ పవన్, ఇమ్మనేలు. వీళ్ళు 4గురే ఉన్నారు. వీళ్ళ 4గురికి ఏందని అంటే ఒక టాస్క్ ఇచ్చారు. అదేంటనంటే ఒక స్ట్రా ఉంటుందన్నమాట. ఆ స్ట్రాలో గాలిలా ఇలా అని వెనక్కి లాగేసుకొని ఇలా పేపర్ని హుక్ చేసి తీసుకుపోయి ఒక టేబుల్ మీద వేయాలి. ఆ టేబుల్ మీద వేసిన తర్వాత అక్కడ డస్టర్ లాంటిది ఒకటి ఏమంటారు బిల్ల లాంటిది ఒకటి పెట్టారు, దాన్ని తీసుకెళ్ళాలి. వెళ్ళిన తర్వాతకి అక్కడ కారిడార్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ బాగా సుత్తి తీసుకొని యాంబర్ని గట్టిగా కొట్టాలి, యాంబర్ తీసుకొని సేలను గట్టిగా కొట్టాలి. గట్టిగా కొడితే వెనక నుంచి అది ఫైర్ అవుతుంది అనమాట. అలా ఫైర్ అయిన తర్వాత ముందుకెళ్ళిన తర్వాతకి అక్కడ ఒక హౌస్ లాగా పెట్టారు, ట్యాంక్, అందులో దిగి లోపల ఉన్న హుక్ తీసేస్తే వాటర్ అంతా బయటికి వెళ్తుంది. వాటర్ బయటికి వెళ్ళిన తర్వాతకి దీన్ని వాళ్ళు ఏదైతే పట్టుకున్నారో తీసుకెళ్ళి అందులో వేస్తే అది ఒక రెడ్ బోర్డర్ దాకా వచ్చిన తర్వాతకి దాన్ని తీసుకొని పోయి ఓకేనా గంట ఏదైతుందో ఆ గంటను పట్టుకోవాలి. సో దాంట్లో ఇమానయ్యలు ప్రాపర్గా తెలివిగా ప్లాన్ చేసి ఆడాడు. బట్ నాకు ఆ గేమ్ అంతగా అయితే ఏం అనిపించలేదు. మీరు చూసారు కాబట్టి మీకు ఏమనిపించిందో మీరు కామెంట్ చేయొచ్చు. సో ఆ గేమ్ పేరు పెట్టిందంటే నిప్పు నీరు అని పెట్టేసి గేమ్ పేరు పెట్టారు. ఇది దాని తర్వాతకి మళ్ళీ యాజ్ యూజువల్గా ఎవరెవరు మాట్లాడుకున్నారు. అక్కడ భరణితో దివ్య కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయింది. ఎమోషనల్గా మీరున్నారు అన్న ధైర్యం నాకుండే, బట్ మీరు కూడా అలా చేశారు అని చెప్పేసి ఆయన్ని కొంచెం, ఎందుకంటే వీళ్ళిద్దరు కొంచెం క్లోజ్గా మూవ్ అవుతున్నారు, అలా మాట్లాడుకున్నారు. అది జరిగింది.
దాని తర్వాతకి ఇంకేం జరిగింది అని అంటే అది మనం ఎపిసోడ్లో చూడాలి. లైవ్లో అయితే కొంత చూశాను, అది కూడా మీకు రేపు ఎపిసోడ్లో అయితే ఖచ్చితంగా చెప్తాను దాని గురించి అనేది. ఇది జరిగింది. నాకు ఈరోజు గేమ్లో బెస్ట్ అనిపించింది ఎవరయ్యా అని అంటే ఒకటే పవన్ కళ్యాణ్ బెస్ట్ అనిపించాడు. సో వరస్ట్ అనిపించింది ఎవరయ్యా అని అంటే వరస్ట్ ఆల్మోస్ట్ అలాగే తెలిసిందే మనకి. ఈరోజు నాకైతే శ్రీజ అనిపించింది, ఎందుకంటే కొంచెం మాటలు తూలినట్టు నాకు అనిపించింది. ఇది గైస్ ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో మీకు తెలుసు. నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక విషయం అండి, ప్లీజ్ వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కైండ్లీ రిక్వెస్ట్ ఫర్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్, టాటా, సీ యూ, బై బై.